ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, దయగలిగిన వాడా, స్తుతులు దేవా, స్తోత్రములు తండ్రి. మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు తండ్రి. నీ సన్నిధిలో ఒకరోజు గడపటం 1000 దినముల కన్నా శ్రేష్టమైనదని మీ వాక్యం తెలియచేయుచున్నది ప్రభువా. ఈ ప్రశస్తమైన సమయములో సంతోషముగా ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించాము తండ్రి. నీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము సిద్ధపడతా ఉన్నాము ప్రభువా. అల్పులము, అజ్ఞానులమైన మాకు మీ ఆత్మతో అభిషేకించండి, బలపరచండి. విన్న వాక్యము మా హృదయముల్లోనికి వెళ్ళి ఆ వాక్య ప్రకారముగా మేము జీవించువారముగా సహాయము చేయండి. యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ముందుగా దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సంఘ కాపరి గారు స్టాన్లీ గారికి, అలాగే సంఘ పెద్దలకు, వేదిక మీద ఉన్న దైవజనులకు, కూడి ఉన్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్న నా వందనాలు చెప్తా ఉన్నాను. అలాగే ప్రాముఖ్యముగా నన్ను మీ సంఘానికి పరిచయం చేసినటువంటి ఒక సోదరుడు అనిల్ గారు, ఆయన నేను కలిపి అదాని విల్మారిలో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆయన బెంగళూరులో ఉన్నారు. ఇందాక నాకు ఫోన్ చేశారు ఆయన. చాలా సంతోషం. ఆయన ద్వారానే మీ సంఘానికి నేను పరిచయం అయ్యాను. మరి ఆయనకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. బహుశా లైవ్లో చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. సరే మిత్రులారా, కాసేపు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ లోకం యొక్క పోకడను మనం గమనిస్తూ ఉంటే ఎంతో మోసకరమైనటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము కదా. ప్రతిరోజు కూడా ఎన్నో మోసకరమైన సంఘటనలను మనం రోజు వార్తల్లో వింటూ ఉన్నాం, పేపర్లో చదువుతూ ఉన్నాం, ప్రాక్టికల్గా కూడా అక్కడక్కడ మనం అనుభవిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం ఈ మోసాలను. వ్యాపారాలలో మోసాలు, ఉద్యోగాలలో మోసాలు, చేస్తున్న పనులలో మోసాలు, చివరికి ప్రేమలో కూడా మోసాలే కదా. ప్రేమలో కూడా మోసాలే. నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అనేదో మాయ మాటలు చెప్పి ఆమెను లోబరుచుకుంటాడు. ఇంతగా నన్ను వెంబడిస్తున్నాడంటే నన్ను ఎంతగా ప్రేమించేస్తున్నాడేమో అనుకుని ఆమె అతనికి లొంగిపోతుంది. అతని అవసరం తీరాక ఆమెను విడిచిపెడతాడు కదా. ఎన్నో మనం చూస్తూ ఉన్నాము కదా. మోసపోవడం, మోసగించటం, ఇవి రెండూ కూడా సమాజంలో ప్రతిరోజు కూడా మనం చూస్తూనే ఉన్నాము. సాధారణంగా మోసగించే వారిని మనం చెడ్డవారిగా భావిస్తూ ఉంటాం. మోసపోయేవారిని మంచివారు అనుకోవచ్చా? మోసగించేవాడు చెడ్డవాడు కన్ఫామ్, అందులో డౌట్ లేదు. మోసపోయేవారు ఏమండి? మంచివాళ్లను, అమాయకులను ఇలా అనుకుంటూ ఉంటాం కదా. రైట్ నౌ ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. మోసగించేవాడు చెడ్డవాడే. మోసపోవటం అనేటువంటిది అది పాపమా లేక అమాయకత్వమా? దీన్ని మనం ఎలా అనుకోవాలి? ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ధ్యానించవలసినదే. బైబిల్లో మోసపోకుడి అనే ఆజ్ఞ ఉందండి, ఉందా? ఇక్కడ గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. అక్కడ వ్రాయబడిన మాట మోసపోకుడి. మోసపోకుడి అంటే అర్థము ఇది ఆజ్ఞే కదా, మోసపోవద్దనే కదా. అంటే ఇది ఆజ్ఞ కాదా మోసపోకుడి అంటేని? ఓకే, ఆజ్ఞే కదా, మోసపోవద్దు అనే ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. సో మోసపోవద్దనే ఆజ్ఞ జారీ చేయబడింది.
మనం మోసపోయామనుకోండి, దాని అర్థం ఏమిటి? ఆజ్ఞను అతిక్రమించిన వారమేనా? అతిక్రమించిన వారమే. ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది? సో మోసపోయేవారు ఎవరవుతారు? మోసపోయేవారు కూడా పాపులే. సాధారణంగా మోసపోయే వారిని మంచివారు అని అనుకుంటుంది లోకం. అయ్యో పాపం మోసపోయాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తున్నది ఏమిటంటే మోసపోవటం కూడా పాపమే. అమాయకత్వము అనేటువంటిది భౌతికమైన జీవితానికి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జీవితానికి కూడా ప్రమాదమే. ఎందుకంటే మీరు తెలివి గలవాళ్ళై ఉండాలి, మీరు జ్ఞానవంతులై ఉండాలి, మీరు మోసపోయేవారిగా ఉండకూడదని దేవుడు బైబిల్లో అనేకమైన సార్లు తెలియపరిచాడు. మోసగించటం పాపమే, మోసపోవటం కూడా పాపమే. నేనెవ్వరిని మోసగించటం లేదు కనుక నేను ఏ పాపము చేయలేదు అని అనుకోవద్దు. ఒకవేళ మోసపోతే మనము పాపులమే. ఆదాము అవ్వలు మోసగించారా, మోసపోయారా? మోసపోయారు. మోసగించిన సర్పాన్ని దేవుడు శపించాడు. అయ్యో పాపం అమాయకులు, మీరు మోసపోయారని ఆదామవ్వలను వదిలేశాడా? ఆదామవ్వలను కూడా దేవుడు శపించాడు. సో మోసపోవటం కూడా శాపగ్రస్తమే. అది గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని ఈరోజు దేవుడు మనకు ఎందుకు తెలియచేస్తున్నాడంటే, నాకు తెలిసినంత వరకు మనం ఎవరూ కూడా మోసగించే వాళ్ళము కాకపోవచ్చు మేబీ, కానీ మోసపోయే వారముగా ఉంటున్నామేమో. అలా కూడా ఉండకూడదు, అలా కూడా ఉండకూడదు. మోసపోవడం సాధారణముగా 2 రకాలుగా కనపడుతుంది. ఒకటి ఎదుట వ్యక్తి చేతిలో మోసపోవటం, 2 మన చేతిలో మనమే మోసపోవటం. ఇది ఉందంటారా? మన చేతిలో మనం మోసపోవడం నిజమే, అంటే మనలను మనమే మోసగించుకుంటాం. ప్రాక్టికల్గా ఈజ్ ఇట్ రైట్? కరెక్టేనా? కరెక్టే. సాధారణంగా మోసపోవటం అంటే ఇంకొకరి చేతిలో మోసపోవటమే మోసమని అనుకుంటూ ఉంటాం. ఒక్కోసారి మనం వాడుక భాషలో మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయంటారు, ఆ పదాన్ని వాడుతూ ఉంటారు. అవునే కదా? అంటే అర్థం ఏంటంటే మనం చూస్తూ ఉంటాం కానీ అది మన ఎదురుగుండానే ఉంటుంది, అది కానీ మనకు కనపడదు. ఎందుకంటే మన కళ్ళు అక్కడ, మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. కాన్సన్ట్రేషన్ సరిగా లేకపోతే మన కళ్ళ ముందున్నది కూడా మనకు కనపడదు. సో ఏతావాత మోసగించటము పాపమే, మోసపోవటము కూడా పాపమే. ఒక్కసారి మాటను మీకు చూపిస్తాను. 2వ తిమోతిలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 చూడండి ఒక్కసారి. 2వ తిమోతి 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. కరెక్టేనండి. 2వ తిమోతి 3. ఇతరులను మోసపరుచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. ఈ 2 చూసారా? పక్క పక్కనే ఉన్న. ఇతరులను మోసగించుచు, ఓకే గుడ్. తామును మోసపోవచ్చు అంటే మోసగించటము ఎలా అయితే పాపమో, మోసపోవటము కూడా అంతే పాపము. ఇద్దరిని కూడా దేవుడు శిక్షిస్తాడు. సో మనం మోసపోకుండా జాగ్రత్త పడాలి. అందులో ఈ 2 రకాలైనటువంటి మోసగించబడటాలు, మనలను మనమే మోసగించుకోవడాలు, ఇతరుల చేతిలో మోసపోవడాలు, ఈ 2 బారి నుంచి మనం తప్పించుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. దేవుని సహాయాన్ని అడుగుదాం. మిత్రులారా, ఒక్కసారి మొట్టమొదటిగా మనలను మనమే మోసగించుకోకుండా ఎలా జాగ్రత్త పడదాము అది చూద్దాము. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. తన్ను తాను మోసపరుచుకొనకూడదు. తన్ను తాను అంటే అతనిని అతనే మోసపరుచుకొనకూడదు.
అని అంటూ ఏమనున్నాడు ఇక్కడ, మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకునిన ఎడల జ్ఞానియగునట్టు వెర్రివాడు కావలెను. ఆధ్యాత్మిక జీవితంలో చాలామందికి ఉండే ఒక బలహీనత ఏమిటి అంటే, నేను జ్ఞానవంతుడను, నాకన్నీ తెలుసు, నాకు బైబిల్ బాగా వచ్చు, నేను బైబిల్ పండితుడను. పేర్లు ముందు కూడా ఏదో వాళ్ళ బిరుదులు రాసుకుంటూ ఉంటారు, మేము జ్ఞానవంతులం అనే బిరుదులు. వాళ్ళ దృష్టిలో వారే మేము జ్ఞానవంతులం అనుకుంటారు, ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు. వాడికి బైబిల్ రాదు, వీడికి బైబిల్ రాదు. ఈ వాట్సాప్ గ్రూప్స్లో ఈ బైబిల్ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. చాలామందికి ఏదో విషయాన్ని గురించి వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు. స్టడీ చేసుకుంటూ ఒకరికొకరు ఎలా దూషించుకుంటారంటే, నీకు బైబిల్ తెలియదు, నీకు బైబిల్లో బేసిక్స్ తెలియవు, నీకు అసలు బైబిల్ రాదు, నువ్వు అజ్ఞానివి అని అతన్ని అంటాడు, అతను ఇతన్ని అంటాడు. క్రైస్తవ్యములో నేడు చాలామంది క్రైస్తవులకు కొన్ని సంఘాలకు కూడా వారికి ఉన్న బలహీనత ఏమిటంటే, మేమే జ్ఞానవంతులము, మిగతా వాళ్ళు ఎవరికి ఏ సంఘాల వాళ్ళకి బైబిల్ తెలియదు, వారు అజ్ఞానులు అనే ఒక భావనలో వాళ్ళు ఉంటారు. అలా ఎవరైనా ఉంటే వాళ్లకు వాళ్ళే మోసగించుకుంటున్నారు. మీలో ఎవడనూ తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకొనిన ఎడల జ్ఞాని అగినట్లు వెర్రివాడు కావలెను. అందుకే ఎవరైనా సరే నేను జ్ఞానవంతుడను అనే భ్రమలో వాళ్ళు ఉంటే దేవుడు వాళ్ళు ఏమంటున్నాడంటే వెర్రివాడు. అలాగే చూడండి, సామెతలు గ్రంథము 26వ అధ్యాయము, సామెతలు గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనము. సామెతలు 26:12. తన దృష్టికి జ్ఞానిననుకొని వానిని చూచితివా, వానిని గుణపరుచుట కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు. అతని ఎన్నికలో అతడే జ్ఞానవంతుడనేసుకుంటాడు. సమాజంలో అనేక మంది కనపడతా ఉంటారు, వారే జ్ఞానవంతులుగా భ్రమిస్తూ ఉంటారు. మనమే జ్ఞానవంతులము, మిగతా సంఘాల వాళ్ళు ఎవరికి జ్ఞానము తెలియదు, మనమే పరలోకం వెళతామని వారి సంఘస్థులకు బోధిస్తూ ఉంటారు. ఆ సంఘ విశ్వాసులు కూడా వారు కూడా వీళ్ళెవ్వరికీ బైబిల్ రాదు, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారనే భ్రమలో వాళ్ళు ఉంటారు. అసలు మానవుడు ఎంత, మానవునికి ఉన్న మెదడు ఎంత, అతనికి ఉన్న జ్ఞానం ఎంత అండి? దేవుని జ్ఞానమును మానవ జ్ఞానము గ్రహించగలదా? మీలో ఎవడైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునినే అడుగవలెను. అంటే జ్ఞానం అనేటువంటిది దేవుడు ఇస్తేనే వచ్చేది. బైబిల్లో ఏమనుందంటే యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఈరోజు మీకు నాకు కాస్తంత జ్ఞానం ఉందంటే ఆయన కృప వలన వచ్చిందే, ఆయన ఇచ్చిందే తప్ప మనం ఏదో పరిశోధించి ఏదో సాధించేసాము. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, బైబిల్ని నేను ఇన్ని సంవత్సరాలు చదివాను, బైబిల్ని 200 సార్లు చదివాను, ఇన్నిసార్లు చదివానని ఏదో గొప్పగా వారు చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుని అనుగ్రహము లేకుండా మనం ఎన్నిసార్లు చదివినా చివరికి బైబిల్ అంతా కంఠస్థం పట్టేసినా సరే మనము దేవుని వాక్యమును గ్రహించలేము. బైబిల్ చెప్తుంది, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. ఎవరైతే విధేయతగా ప్రభువా నేను అజ్ఞానిని తండ్రి నాకు జ్ఞానం ఇయ్యి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తామో వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అంతే తప్ప నేను ఏదో చదివేశాను, నేను సాధించేశాను, ఎన్నో విషయాలు రీసెర్చ్ చేసేసాను, ఎన్నో కొత్త సంగతులు బయటకు తీసేశాను అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. చూశారు, వారికి వారే మోసపరుచుకుంటున్నారు. ఒకసారి ఒక ఆయన స్పీచ్ విన్నాను నేను, సుమారుగా 1.5 గంట చెప్పాడు, నుంచుని చెప్పాడు. ఆయన చేతిలో బైబిల్ కూడా లేదు. సుమారుగా ఒక 50 రెఫరెన్సులు చూడకుండా చెప్పేశాడు. ఒక 50 రెఫరెన్సులు చేతిలో బైబిల్ లేకుండా. నేను అన్నీ రాసుకుని వచ్చాను, ఒక పేపర్ మీద రాసుకుని వచ్చాను. అతనేమీ రాసుకోలేదు, అసలు బైబిల్ని చూడకుండానే ఒక 50 రిఫరెన్స్లను గణగణగణమని చెప్పేశాడు.
అంటే బైబిల్ని బాగా చదివాడా చదవలేదా? బాగా చదివినవాడే. ఆ గంటన్నర ప్రసంగం యొక్క సారాంశం ఏమిటంటే యేసు దేవుడు కాదు, ఆయన సిలువలో చనిపోలేదు. అది ఆయన పేరు కూడా ఏది, షఫీ. ఆయన ఒక ఇస్లాం వక్త. గంటన్నర ప్రసంగం చెప్పాడు. చేతిలో బైబిల్ లేకుండానే 50 రిఫరెన్సులు చూడకుండా గణమంటే చెప్పేశాడు. బైబిల్ని బాగా చదివినవాడే. కానీ బైబిలులో వ్రాయబడిన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అతడు గుర్తించలేకపోయాడు. యేసుక్రీస్తు యొక్క దైవత్వము అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరు యేసు దైవత్వాన్ని గ్రహించలేరు. ఏదేదో ఆయనే దేవుడైతే మళ్ళీ ఆయనే దేవా అని ఇంకొక ఆయన పిలుస్తున్నాడు. ఆయనే దేవుడైతే ఆయనే ఇంకొకరిని ప్రార్థన చేశాడు. శిలువ మరణం ఆయనకి ఇష్టం లేదు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అన్నాడు. నాకంటే నా తండ్రి గొప్పవాడన్నాడు. ఇలా రిఫరెన్సులన్నీ చూపించేస్తున్నాడు ఆయన. కానీ ఆ రిఫరెన్సుల యొక్క ఆత్మ సంబంధమైన భావన అతడు గ్రహించలేకపోయాడు. బైబిల్ని చదివినవాడా చదవనివాడా? నా యొక్క అనుభవంలో నాకు తెలిసింది ఏమిటంటే బైబిల్ తక్కువగా చదివే వారికన్నా ఎక్కువగా చదివేవారే ఎక్కువ తప్పులు చెప్తున్నారు. నిజం, అది ప్రాక్టికల్గా నేను చూశాను. బైబిల్ రిఫరెన్స్లు చెప్పేస్తారు, చక్కమని చెప్పేస్తారు, నిజంగా బాగా స్టడీ చేసిన వాళ్ళే. కానీ వారి యొక్క భావన ఏమిటంటే నేను చదివేస్తే నాకు వచ్చేస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్సే పెద్ద పాపం. ఆధ్యాత్మిక జీవితంలో మనలను మనం నమ్ముకోవటమే చాలా తప్పు. ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకా తప్పు. బైబిల్ అనేటువంటిది దేవుని మనం చదవాలి. మనం చదివినంత మాత్రాన వచ్చేసే గ్రంథము కాదది. మన చదువు ఆయన అనుగ్రహము రెండు ఉన్నప్పుడే వ్రాయబడిన సంగతులు మనము గ్రహించగలుగుతాము. చాలామంది క్రైస్తవ్యములో మేమే జ్ఞానవంతులము. వాళ్ళ అజ్ఞానులు, వాళ్ళకి బైబిల్ రాదు, వాళ్ళకి ఏం తెలీదు, పాస్టర్లకు ఏమీ రాదు. ప్రతి ఒక్కరూ ఈ మీ పాస్టర్లు అనేయటమే. ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్ని అనేయటం, విశ్వాసులు పాస్టర్ని అనేయటం, క్రైస్తవేతరులు పాస్టర్లు అనేయటం. పాస్టర్ బైబిల్ రాదు. వచ్చినవాడు మౌనంగా ఉంటాడు, రానివాడే ఎగిరెగిరి పడతాడు. నిండుకుండా తొణకదట. ఉంటాయి కదా, అన్నీ ఉన్న ఆమె అణిగి ఉంటుంది, ఏమీ లేని ఆవిడ ఎగిరెగిరి పడుతుంది. బైబిల్ వచ్చినవాడు మౌనంగా అలా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే ఈ జ్ఞానము నాకు దేవుని వలన వచ్చింది కనుక నేను వినయముగా విధేయతగా ఉండాలి అన్న సంగతి అతనికి తెలుస్తుంది. నేను చదివేశాను, నేను స్టడీ చేసేసాను, ఏవేవో కొత్త సిద్ధాంతాలు బయటికి తీసేశాను అని వారి దృష్టిలో వారే ఒక గొప్పవారిగా ఊహించేసుకుని మేమే జ్ఞానవంతులమని భ్రమించేవారు వారికి వారే మోసపరుచుకుంటున్నారు. అందుకే ఎప్పుడు కూడా వారిని వారు పొగుడుకునేవారు. వారి పేర్ల ముందు ఏయో బిరుదులు పెట్టేసుకుంటారు. పేరు చిన్నదే ఉంటుంది, బిరుదులు పెద్దవి ఉంటాయి. ఇలాంటి వాళ్ళు వారికి వారే మోసపించుకుంటున్నారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనము. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొని వారికి శ్రమ. అసలు దేవుని గురించి మనకు వినబడుతున్నదట మిక్కిలి మెల్లనైన గుసగుస అంటేనే చిన్న సౌండ్, మిక్కిలి అంటే ఇంకా చిన్న సౌండ్, మెల్లనైనా ఇంకా ఆయన గురించి మనకి వినబడుతున్నది చాలా తక్కువ. ఆ తక్కువలో తక్కువ కాస్తంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు మనకి. ఆయన కృప వలన మీకు నాకు జ్ఞానవంతులు అయ్యాము తప్ప మనమేదో మన శక్తి సామర్థ్యాలతో మన మేధస్సుతో అది వచ్చేసేది కాదు. కనుక మిత్రులారా, ఎవరిని వారు మోసగించుకునేవారు ఎవరంటే నేనే జ్ఞానవంతుడను, లేకపోతే మా సంఘమే జ్ఞానవంతమైన సంఘము, మా సంస్థే జ్ఞానవంతమైనది అనే భావనలో ఎవరైతే ఉన్నారో వారికి తెలియకుండానే వారికి వారే మోసగించుకుంటున్నారు. అది వారికి తెలియదు. మానసికమైన రోగాలను మనం గుర్తించలేము, ఆ విషయాన్ని గుర్తించాలి మనం.
శారీరక రోగాలను గుర్తించవచ్చు. ఎందుకు? నొప్పి, బాధ వస్తాయి కదా, మన గుర్తు ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, అక్కడ నొప్పి వస్తుంది అంటే ఏదో శారీరక సంబంధమైన వ్యాధి. మానసిక వ్యాధిని మనం గుర్తించలేము. పిచ్చివాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? పిచ్చోళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నేను తప్ప లోకమంతా పిచ్చోళ్ళే అనుకుంటారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మానసిక వ్యాధులు కలిగినటువంటి వారు వాస్తవానికి అతడు పిచ్చివాడు, కానీ అతడేమనుకుంటాడు? ఐఎమ్ పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్. మానసిక వ్యాధులను మనం గుర్తించలేము. వీళ్ళే మోసపోతారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేమే జ్ఞానవంతులము. ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు. ఇతర సేవకులను, ఇతర సంఘాలను వారు తృణీకరిస్తూ ఉంటారు. వాళ్ళందరూ నాశనానికి పోతారు, మనమే పరలోకం వెళతాం, మనమే జ్ఞానవంతులము, వాళ్ళ అజ్ఞానులు అని ఈ కాలంలో ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చాక బాగా పెరిగిపోయాయి ఈ యొక్క విమర్శలు. అలాంటి వాళ్ళు మిత్రులారా వారికి వారే మోసపరుచుకుంటున్నారు. అది వారికి తెలియదు. ఒకవేళ ఈరోజు రాత్రి ఈ యొక్క పాఠాన్ని వారు వింటే వారేమైనా గ్రహించగలరేమో. అలాగే ఇంకొక సంగతి 1 యోహాను 1వ అధ్యాయము 8వ వచనము. 1 యోహాను 1వ అధ్యాయము 8వ వచనము. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. ఇందాక చదివిన విషయం ఏమిటంటే మన దృష్టిలో మనమే జ్ఞానవంతులం అనుకుంటే మనలను మనమే మోసగించుకుంటున్నాము. ఇక్కడ రెండవ కండిషన్ ఏమిటంటే మనలో పాపము లేదని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాం. ప్రియ దేవుని సంఘమా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు. మానవుడు జన్మతః పాపి. మనస వాచ కర్మేణ మానవులందరూ పాపులమే. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించినది. మానవునికి పాపము సహజ స్వభావము. ప్రభువా నేను పాపిని అని నేను ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. నేనేం పాపం చేశాను అని మనం అనుకుంటే మనలను మనమే మోసపుచ్చుకుంటాం. నేటి క్రైస్తవ సంఘాలలో 2 రకాలైన బలహీనతలు నేను గమనించాను. నెంబర్ 1 మేమే జ్ఞానవంతులము అనే బ్యాచ్, 2 మేమే పరిశుద్ధులము అనే బ్యాచ్. వాళ్ళు చెడ్డోళ్ళండి, ఆ పాస్టర్ గారు చెడ్డోడండి, ఆ విశ్వాసులు చెడ్డోళ్ళండి, వాళ్ళ ఆత్మ లేనివారండి వాళ్ళు అని ఇతర సంఘాలను తృణీకరిస్తూ ఉంటారు. సుంకరి ప్రార్థన చేస్తాడు, పరిసయుడు ప్రార్థన చేస్తాడు. నేను నీకు అది చేస్తున్నానని వానికిలాగా నేను లేను, ఇంకొకరితో పోల్చుకుంటున్నాడు. సుంకరి ఏమంటున్నాడు? ప్రభువా పాపినైన నన్ను కరుణించు. మనందరము పాపులమేనండి. మన శరీర అవయవాలలో పాప నియమము ఉన్నది. రోమీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయములో చక్కగా వివరించాడు పౌలు గారు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని మనం ఎరుగుదుము. రోమీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము చివరిలో ఉంటుంది కదండి, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. రోమీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము చివరిలో 18 నుంచి చదువుతున్నాను. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయటం నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. మనిషి యొక్క సహజ స్వభావం ఇక్కడ వ్రాయబడింది. దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించే స్వభావము సహజముగా నా శరీరములో ఉన్నది. మేలు చేద్దాం అనుకుంటున్నాను నేను, కానీ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నా అవయవాలలో పాప నియమము ఉన్నది. మానవుడు స్వాభావికముగా పాపి. తనను తాను పాపము నుంచి విమోచించబడలేడు. పరిశుద్ధముగా తన శక్తి సామర్థ్యాలతో తాను బ్రతకలేడు. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకు మానవుడిగా వచ్చాడు. మన పాప శిక్ష ఆయన భరించాడు.
మనందరికీ పాప క్షమాపణ కలిగించాడు. తన పరిశుద్ధాత్మను మనకు వరముగా ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ సహాయముతో శరీరములో ఉన్న పాప నియమముపై పోరాడి ఆయన కృపను బట్టి మనం పరిశుద్ధులమయ్యాము తప్ప మనకు మనముగా ఎవరము పరిశుద్ధులముగా బ్రతుకలేము, అసాధ్యము. మానవుడు ఎంత ప్రయత్నించినా పరిశుద్ధముగా బ్రతుకలేడు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచే శరీర అవయవాలలో పాప నియమము ఉన్నది. భక్తులందరూ ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. యోబు గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనము. యోబు గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనము. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? మనిషికి పరిశుద్ధత ఎలా వస్తుందంటే దేవుని యొక్క కృప వలన వస్తుంది. మన పాప శిక్ష ఆయన భరించడాన్ని బట్టి వస్తుంది. ఆయన ఆత్మ మనలోనికి రావడాన్ని బట్టి వస్తుంది తప్ప మన శక్తి సామర్థ్యాలతో మనము పరిశుద్ధులముగా బ్రతుకలేము. ఈ విషయాన్ని ఒప్పుకోవాలి మనం. ప్రభువా, నేను పరిశుద్ధముగా బ్రతకలేకపోతున్నాను, మేలు చేద్దామనుకుంటున్నాను తండ్రి, చేయలేకపోతున్నాను. నా శరీర అవయవాల్లో పాప నియమం ఉన్నది, అది నన్ను లోబరి చేసుకుంటుంది. పరిశుద్ధముగా బ్రతుకుతామని చేసే నా ప్రయత్నాన్ని అది భంగపరుస్తుంది. నా స్వంత శక్తి చేత నేను పరిశుద్ధముగా బ్రతకలేను తండ్రి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు పరిశుద్ధతను ఇస్తాడు తప్ప నేనేం పాపం చేశాను అని మన మీద మనమే ఒక కాన్ఫిడెన్స్ భావమును మనం కలిగి ఉంటే మనలను మనమే మోసగించుకుంటున్నాము. నేనే జ్ఞానవంతుడును అని ఎవరైనా అనుకుంటే వారికి వారే మోసగించుకుంటున్నారు. నేను పరిశుద్ధుడను, నేను ఏ తప్పు చేయలేదు, ఐఎమ్ పర్ఫెక్ట్ అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా వారికి వారే మోసగించుకుంటున్నారు. సామెతలు గ్రంథము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఒక్కడైనను లేడు, ఏ భేదమును లేదు, అందరూ పాపులమే. మనస వాచ కర్మేణ, మనిషి యొక్క స్వభావమే పాపస్వభావము. అది పుట్టినప్పటి నుంచి ఉంది మనకది. దానిపై మానవుడు గెలవలేకపోతున్నాడు, ఆ పాప నియమాన్ని జయించలేకపోతున్నాడు. కనుకనే దేవుని కృప అవసరమైంది, పరిశుద్ధాత్మ సహాయం అవసరమైంది. మిత్రులారా, నేనే పరిశుద్ధుడను, మేమే పరిశుద్ధులము, వాళ్ళ పాపులు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు చెడ్డ, వాళ్ళ బ్రతుకు చెడ్డది, వాళ్ళ చెడ్డది, ఇతరులను తృణీకరించటం, వారికి వారు పరిశుద్ధులుగా వారు భావించుకోవడం అనేటువంటిది వారికి వారే మోసగించుకోవటం. మోసపోకూడనే ఆజ్ఞను మనం అతిక్రమించకూడదు. 2 రకాలైన మోసాలు. ఒకటి మనకు మనమే మోసగించుకోవటం, దాని గురించి మనం స్టడీ చేస్తున్నాం ఇప్పుడు. అలాగే 3వదిగా యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. వినువారునై ఉండి మోసపోవటం అంటే కేవలము విని దానిని పాటించకుండా ఉంటే మనలను మనమే మోసగించుకున్నట్లు లెక్క. ఈ కాలములో వాక్యము బోధించబడుతుంది, వాక్యము బాగా వినిపించబడుతుంది. అందులో చాలా టీవీలలో, గ్రంథాల ద్వారా, పుస్తకాల ద్వారా, లేకపోతే సోషల్ మీడియా ద్వారా అనేకమైన విధానాలుగా వాక్యం బోధించబడుతుంది. అనేక మంది వింటున్నారు. అయితే బోధించేవారు, వినేవారు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే దాని ప్రకారముగా మనము బ్రతకాలి.
దాని ప్రకారముగా మనం బ్రతకాలి. అది బ్రతకకుండా బోధించేవాడిగా నేను, వినేవారుగా మీరు ఉంటే మనిద్దరం కూడా ఎవరికి వారే మోసగించుకుంటున్నాం. ఈ కాలంలో ప్రియులారా చక్కగా బోధిస్తున్నారు, చక్కగా వింటున్నారు. వాక్యము అనేకమైన కోణాలలో సంఘానికి వినిపించబడుతూనే ఉంది. సంఘ బిడ్డలు వింటున్నారు, బోధకులు బోధిస్తున్నారు, కానీ బోధించేవారు, వినేవారు దాని ప్రకారముగా బ్రతకటం లేదంటే మనకు మనమే మోసగించుకుంటున్నాం. ఎందుకంటే తెలిసి తప్పు చేస్తున్నాం. బోధిస్తున్న నాకు విషయం తెలుస్తుంది, వింటున్న మీకు కూడా విషయం తెలుస్తుంది. విషయము తెలిసి కూడా మనం పాటించలేకపోతున్నామంటే మనలను మనమే మోసగించుకునే కాలంలో వినేవారు చెప్పేవారికి మార్కులు. వినేవారు ఎందుకు వస్తున్నారంటే ఆయన బాగా చెప్తారట, ఆయన బాగా చెప్పరు, ఆయన బాగా చెప్తారు కానీ చివరిలో ఇలా అనేసారు, ఈయన కన్నా ఆయన బాగా చెప్తారు, ఆయన అంతా బాగా చెప్తారు కానీ ఏదో సంథింగ్ ఏదో కామెంట్స్. చర్చికి రావడమే రెడ్డింగ్ పెన్తో వస్తారు కదా, మార్కులు వేస్తారు సేవకునికి. ఆయన కన్నా ఈయన బాగా చెప్తాడు, ఈయన కన్నా ఆయన బాగా చెప్తాడు, ఈయన బాగా చెప్తాడు కానీ ఆయనంత బాగా చెప్పడు. అంటే బాగా ఎనలైజ్ చేయడానికి, విశ్లేషించడానికి, బోధకులకు మార్కులు వేయడానికి సంఘానికి బాగా అనుభవం వచ్చింది కదా. చెప్పేవాడు కూడా మీ ఇంప్రెషన్ మాకు కావాలి, బాగా చెప్పేవాడిగా పేరు కావాలి నాకు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారికి ఫోన్ చేస్తాను, అయ్యగారు మీ సంఘం వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, బాగా చెప్పాడంటున్నారా, బాగా చెప్పలేదంటున్నారా? అయ్యగారు లేదంటే అయ్యగారు చాలా బాగా చెప్పారు అంటున్నారా? నా అమ్మాయి బాగా చెప్పేశాను, బాగా చెప్పేశాను అనే ఫీలింగ్ నాకు. అమ్మ ఆయన బాగా చెప్పారనే మార్కులు వేయటం మీకు, ఇదే కంటిన్యూ అవుతుంది. అంతే తప్ప చెప్పే నాకు, వినే మీకు, మనిద్దరం ఈ చెప్పబడిన సంగతులను, విన్న సంగతులను పాటించాలి అనే భావన ఉండటం లేదు. అసలు బ్రతుకుని ఎవరు చూడటం లేదు. బాగా చెప్పాడు, ఓకే, మరి బాగా బ్రతుకుతున్నాడా? అయ్యగారు మీరు మా సంఘానికి వాక్యం చెప్పడానికి రావాలి, తప్పకుండా వస్తానండి, నాకు ఇన్ని లక్షలు కావాలి, నాకు స్టార్ హోటల్ కావాలి కదా. అలాగే కదా చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఈ కాలంలో. దైవ సేవకులు ఎస్పెషల్లీ పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు, వారిని మన సంఘానికి ఆహ్వానించాలంటే మనం వాళ్ళకి లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. మన దగ్గర లక్షల రూపాయలు వాళ్ళు తీసుకొని మన దగ్గరికి వచ్చి ధనాపేక్ష ఉండకూడదు అని బోధిస్తున్నారు. క్రైస్తవుడు శ్రమ పడాలి అని బోధిస్తున్నారు. అబ్బాయి గారు ఎంత బాగా చెప్పారు. బోధనే మీరు ఎనలైజ్ చేస్తున్నారు తప్ప సేవకుని యొక్క బ్రతుకుని మీరు చూడడం లేదు. మా సంఘానికి వాక్యం చెప్పడానికి ఎవరిని పిలవాలి? ఆయనైతే బాగా చెప్తారు, ఈయనైతే ఇంకా బాగా చెప్తారు కదా. బాగా చెప్పేవారినే సంఘాలకి పిలుస్తారు తప్ప బాగా బ్రతికేవాడిని సంఘానికి పిలవాలనే ఆలోచన ఎవరికీ ఉండడం లేదు. చెప్పడం చాలా ఈజీ అండి, బోధించడం చాలా ఈజీ. చెప్పేవారిని గొప్పవారిగా భావించవద్దు. పౌలు గారిని తిమోతి గారు ఎలా వెంబడించారో ఒక్కసారి చూడండి మిత్రులారా. 2వ తిమోతికి వ్రాసిన పత్రిక, ఒక్కసారి నేను ఆ రిఫరెన్స్ మీకు చూపిస్తాను. పౌలు గారిని తిమోతి గారు ఎలా వెంబడించారు బాగా చెప్తున్నాడనా? ఎక్కడ ఆ రిఫరెన్స్ ఎవరైనా చెప్పగలరా అండి? నేనే చెప్తున్నాను, ఒక్క నిమిషము. 2వ తిమోతి 3వ అధ్యాయము 10 నుంచి చదవండి ఒక్కసారి. 2వ తిమోతి 3:10. నీవు అంటే ఎవరక్కడా? తిమోతి. నీవు నా బోధను, బోధతో పాటుగా ప్రవర్తనను, నా ఉద్దేశమును, ఎక్కడ మది? 2వ తిమోతి 3:10. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయు, ఈకొనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి.
నా బోధ అనే ఒక్క దగ్గర ఆగిపోయాడా? నా బోధను చూసి నువ్వు వెంబడించే పౌలు గారు చాలా బాగా చెప్తున్నాడు అని బోధను ఒక్కదాన్నే చూశాడా? బోధను, ప్రవర్తనను, ఉద్దేశమును, విశ్వాసమును, దీర్ఘశాంతమును, ప్రేమను, ఓర్పును, శ్రమలను, ఉపద్రవములను, ఇవన్నీ టోటల్గా నా బ్రతుకంతా తెలుసుకొని, అమ్మో ఈయన బోధ బ్రతుకు ఒకేలా ఉందని తెలుసుకొని నీవు నన్ను వెంబడించితివి. విశ్వాసులారా, మనం వెంబడిస్తున్నటువంటి బోధకుని యొక్క బ్రతుకును మాత్రమే చూస్తున్నాం కదా. మనం బోధను మాత్రమే చూస్తున్నాం, బ్రతుకుని చూడడం లేదు మనం. ఆయన బాగా చెప్తాడు, ఆయన చాలా జ్ఞానవంతుడు, రీసెర్చ్ చేశాడు. ఏదో పేరుందా, ఏదో డిగ్రీలు ఉన్నాయి, ఏదో 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 బ్రతుకుని చూడాలి. అమ్మో ఈయన బ్రతుకు గొప్పది, ఈయన మా సంఘానికి వస్తే మా సంఘానికి ఆశీర్వాదము, సేవకుని యొక్క సాక్ష్యము బాగుండాలి. చెప్పేవారిని గొప్పవారిగా భావించవద్దు మిత్రులారా. మీరు వినువారు మాత్రమే ఉండక, మీరు చెప్పేవారు మాత్రమే ఉండక, యేసుక్రీస్తు వారు కూడా అదే మాట అంటాడు, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. బోధకుని యొక్క ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకొని మనం ఆ సేవకుడిని వెంబడిస్తే మన ఆధ్యాత్మిక జీవితం బాగుపడుతుంది మిత్రులారా. చెప్పేవారు కానీ వినేవారు కానీ ఒకరి ఇంప్రెషన్ కొరకు ఒకరు బాగా పేరు మంచి బాగా చెప్పేవాడిగా పేరు తెచ్చుకోవాలి. నా ప్రయత్నం అది. అందరికన్నా బాగా చెప్పాలి, వెరైటీగా చెప్పాలి. అందరిలాగా నేను చెప్పకూడదు, నాకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ కావాలి. అది ఈ కాలంలో బోధకుల యొక్క ప్రయాస. అందరిలాగా చెప్పకూడదు, నాకంటూ ఒక స్పెషల్ స్టైల్ ఉండాలి. అందరిలోనూ ప్రత్యేకముగా నేను గుర్తించబడాలి. అది నేటి బోధకుల ప్రయాస. విశ్వాసులు కూడా అంతే. ఈయన అందరిలా కాదు, ఈయన బాగా చెప్తాడు, ఈయన వెరైటీగా చెప్తాడు. ఈ కొత్త కొత్త బోధలు రావడానికి కారణం ఇదే. మనకి కొత్త కొత్త బోధలు అంటే ఇష్టం. మనకి ఒకరిని ఒకరు మోసగించుకోవడం, మనకు మనమే మోసగించుకోవడం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారునై ఉండుడి. క్రియలు లేని విశ్వాసము మృతము. వింటున్నారు అంటే విషయం మీకు తెలుస్తుంది. యు హ్యావ్ థియరిటికల్ నాలెడ్జ్, ఎక్సలెంట్, చాలా సంతోషము. ఈ కాలంలో జ్ఞానం అనేటువంటిది, వాక్య జ్ఞానం విరివిగా ప్రకటించబడుతుంది. థియరిటికల్ నాలెడ్జ్ చాలా బాగుంది, బట్ వాట్ అబౌట్ ప్రాక్టికల్ లైఫ్? అది అక్కర్లేదా? అది కావాలి కదా, అది కావాలి. ప్రాక్టికల్ కావాలి. ప్రాక్టికల్ లైఫ్ ఉండటం లేదు. థియరిటికల్ మన చదువుల్లో కూడానండి ఇంజనీరింగ్ చేస్తున్నారు, బీటెక్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఏదైనా ఎక్విప్మెంట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, బయట నుంచి తీసుకొస్తారు దాన్ని రిపేర్ చేయడానికి. ఆ వచ్చినవాడికి చదువే ఉండదు, వాడికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంతే పాపం. థియరీ ఇతను బాగా వచ్చు, ప్రాక్టికల్గా దాన్ని రిపేర్ చేయలేకపోతున్నాడు. ఎక్కడి నుంచో బయట నుంచి డబ్బులు ఇచ్చి అతని షాప్ అతను తీసుకొస్తారు. వాడికి చదువు ఉండదు, ఏముండదు, కానీ చిన్నప్పటి నుంచి ఆ షెడ్లో పనిచేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తున్నాడు. ఇది లక్షల్లో జీతం తీసుకుంటున్నాడు, ఆడికి 10 రూపాయలు ఇస్తున్నాడు. క్రైస్తవ్యంలో కూడా థియరిటికల్ నాలెడ్జ్ అనేటువంటిది వండర్ఫుల్, చాలా బాగుంటుంది. చాలామంది స్పీకర్స్, చాలా పుస్తకాలు, సోషల్ మీడియాలో చాలా ఛానల్స్. చెప్పేవారు వినేవారు కూడా సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోవడంలో చాలా బాగుంటున్నారు. బట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చినప్పటికీ నథింగ్. ఆయన బాగా చెప్పారు, నేను బాగా విన్నాను, బాగా చెప్పటం, బాగా చెప్పటం వెళ్ళిపోవడం, ఇదే లైఫ్. చెప్పిన ప్రకారంగా బ్రతకాలని నేను, విన్న ప్రకారంగా బ్రతకాలని మీకు లేకపోతే మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాం మిత్రులారా. కనుక నేనే జ్ఞానవంతుణ్ణి అని ఎవరైనా అనుకుంటుంటే వారికి వారే మోసపుచ్చుకుంటున్నారు. నేనే పరిశుద్ధుడను, నేనే తప్పు చేయలేదని ఎవరైనా అనుకుంటే వారికి వారే మోసపుచ్చుకుంటున్నారు. మనం విని లేక చెప్పి దాని ప్రకారంగా బ్రతకకపోతే మనకు మనమే
మోసపుచ్చుకుంటున్నాము. ఈ ఎగ్జాంపుల్స్ను పట్టుకుంటే మనందరము కూడా మనమే మోసపుచ్చుకుంటున్నామేమో కదా, అవునేమో కదా. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. అలాగే రెండవది ఏమిటంటే మరొకరి చేతిలో మోసపోవటం. దానికన్నా ముందు ఇంకొక చిన్న విషయం, గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. ఈ విషయాన్ని కూడా స్టడీ చేసి 2వ భాగంలోనికి వెళదాం. 8:15 అయింది కదండి, ఎర్లీగా ముగించేస్తాను, 8:30 అలా క్లోజ్ చేస్తాను. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునిన ఎడల తన్ను తానే మోసపరుచు. ఇది 4వది. అతను సామాన్యుడు, వట్టివాడు, కానీ అతను ఏమని చెప్పుకుంటున్నాడు? నేను ఎన్నికైన వాడను. సామాన్యుడుగా ఉంటే సరిపోతుంది, కానీ నేనేదో ఒక గొప్ప పేరు, అరోరా అనబడే నేను క్రీస్తు సహవాసం అనే చిన్న సంఘానికి కాపరిని, అలాగే అనేక ప్రాంతాలకు వెళ్ళే సువార్థికుడిని, అంతే. నేను అదే నా స్టేటస్, నేను అక్కడే ఆగాలి. ఒక చిన్న సంఘానికి కాపరిని, ఒక చిన్న సువార్థికుడను, అదే నా స్టాటస్, నా స్థాయి. నేను అలాగే ఉండాలి. నేనేదో గొప్పవాడిని. పేరుకు ముందు బిరుదులండి బాబు. ఏ సేవకునికి కూడా మామూలు పేరు ఉండటం లేదు. సహోదరుడు అరోరా అని ఉండడం లేదు. దానికి ఏవేవో ముందు పెట్టేసుకుంటున్నారు. కొద్దిమందికి పేరు ముందు, పేరు తర్వాత కూడా ఉంటున్నారు. సామాన్యమైన వ్యక్తులు గొప్పవారిగా ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు వట్టివారయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఎడల తన్ను తానే మోసపరుచుకుందును. అంతర్జాతీయ సువార్థికుడు అరోరా అని చెప్పుకొచ్చా నేను అసలు నాకు పాస్పోర్ట్ లేదు, నాకేమీ లేదు, నేను ఏ దేశం వెళ్ళలేదు, నేను ఎవరికి పెద్దగా తెలియదు, అంతర్జాతీయ సువార్థికులన్న పేరు నేను పెట్టుకోకూడదు. నేను అసలు ఒకే ఒకసారి కర్ణాటక వెళ్ళాను అంతే. అక్కడ ఎవరో సంఘం వాళ్ళు పిలిస్తే మన రాష్ట్రాన్ని విడిచే బయటికి వెళ్ళలేదు నేను. ఇంకా అలా చాలా ఉన్నాయి. ఏయో పేర్లు పెట్టేసుకుంటున్నారు. నన్ను చాలామంది అయ్యగారు, అది మేము పాంప్లెట్ వేస్తున్నాము, మీ పేరు ముందు ఏమి రాయమంటారు అని నన్ను అడిగేవారు. అయ్యా మీ సహోదరుడు అయ్యారోరా, చాలది. వట్టివాడై ఉండి తన్ను తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఎడల తన్ను తానే మోసపరుచుకున్నను. రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనము. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు మనలను ఏ స్థాయిలో నియమించాడో ఆ స్థాయిలోనే నేను ఉండాలి. స్థాయికి మించి గొప్పగా చెప్పుకోకూడదు. ప్రజల యొక్క మెప్పు కొరకు చాలామంది సేవకులు సమ్మర్ ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే పెట్టేసుకుంటున్నారు. ఈ కాలంలో చూస్తూ ఉంటే ప్రియులారా, ఈ బైబిల్ కాలేజెస్లో వెళ్లకుండానే మనకి సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. డబ్బులు కట్టేస్తే డాక్టరేట్లు ఇచ్చేస్తున్నారు. ఎన్నో కాలేజెస్ నాకు ఫోన్ చేసి మీకు డాక్టరేట్ ఇస్తాము ఎంత డబ్బులు కడితే అన్నారు. నన్ను అక్కర్లేదు, నాకు అలాంటి డాక్టరేట్ ఎందుకు, డాక్టర్ అరోరా అనే పేరు నాకెందుకు అక్కర్లేదు. బిరుదులు ఎందుకండి? దేవుడు నాకు క్రీస్తు సహవాసం అనే సంఘ కాపరి, అలాగే కొన్ని సంఘాలకు సువార్తలకు వెళతాను, సువార్థికుడను, అంతే నా స్థాయి, అంతే. చాలామందికి అర్హత లేకుండా సంఘాధ్యక్షులుగా ఉంటున్నారు. అవునా కదా? సంఘాధ్యక్షుడికి ఏంటి కావాలి? సంఘాధ్యక్షుడికి ఉండవలసిన అవసరం ఏమిటి? 1వ తిమోతి 3వ అధ్యాయము ప్రారంభ వచనములో అధ్యక్ష పదవిని ఆశిస్తే అట్టివారు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. అధ్యక్షుడగు వాడు నిందారహితుడను, ఏకపత్ని పురుషుడను, మితానుభవుడను, స్వస్థబుద్ధి గలవాడను, మర్యాదస్తుడను, అతిథి ప్రియుడును, బోధింప తగినవాడంటే అర్థం ఏంటి? బాగా చెప్పేవాడనా? నన్ను బోధకు తగ్గట్టుగా బ్రతికేవాడు. వీళ్ళ దగ్గర పెన్తో రాసుకోండి.
బోధింపదగిన వాడంటే బాగా చెప్పేవాడని కాదు, బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడని కాదు. బోధింపదగిన వాడంటే బోధకు తగినట్టుగా బ్రతికేవాడు. ఈ క్వాలిఫికేషన్స్ కలిగిన వాడు సంఘాధ్యక్షుడు. అలాంటి వారు సంఘాధ్యక్షుడని చెప్పుకోవాలి. ఈ అర్హతలు లేకుండా సంఘాధ్యక్షుడని పేరు పెట్టుకుంటున్నారు. కొన్ని సంఘాలలో ఎలక్షన్స్ జరిగితే తెలుసా మీకు? ఎన్నికలు పెడతారు, విశ్వాసులు ఓట్లు వేయాలి వాళ్ళకి. అదే అండి ఎన్నుకునే విధానము. వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న కోరిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనుచుండును. బోధకు పని చేయడానికి, అధ్యక్షులుగా ఉండడానికి దేవుడు అర్హతలు ఇచ్చాడా? అందరూ వాక్యం చెప్పేయచ్చా? ఎక్కడుంటుంది అది? 50వ కీర్తనండి, ఒకసారి చూడండి. 50వ కీర్తన అనుకుంటాను. నీ నోట నా మాట వచించుదివేమి అని ఉంటుంది కదా. పదహారవ వచనము భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించుదివేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీ బ్రతుకు మారకుండా నువ్వు భక్తిహీనంగా బ్రతుకుతూ నా మాటలు బోధించేస్తావేంటి? బోధించడానికంటూ కొన్ని అర్హతలు ఉన్నాయా? చాలామంది చూస్తూ ఉంటాం, మీకు ఏ ఉద్యోగము రానప్పుడు, ఏ పని లేనప్పుడు బైబిల్ ట్రైనింగ్ వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడి నుంచి సంఘాల మీద పడిపోతూ ఉంటారు, పేరు ముందు ఏయో పెట్టేసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా వారు వట్టివారు, కానీ మేము సేవకులమని చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు వాళ్ళు ఏదో గొప్పగా ఊహించేసుకుంటున్నారు, కానీ వారికి వారే మోసగించుకుంటున్నామన్న సంగతి వారికి తెలియదు. బోధకులమైన మీకు మరి కఠినమైన తీర్పు ఉన్నది కనుక మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధక పని చేయడానికి భయపడిపోయి పారిపోవాలి, కానీ వచ్చేస్తున్నారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు పెరిగిపోయారు, వినేవాళ్ళు తగ్గిపోతున్నారు. రాబోయే రోజుల్లో స్టేజీలు పెద్దవి కట్టాలి, చచ్చి చిన్నది ఉన్నా సరే. ఎందుకంటే ఒక 10-15 మంది చెప్తారు, వినేవాళ్ళు 5-6 ఉంటారు. బోధక పని అంటే ఎంత జాగ్రత్త, అందరూ బోధించేయటమే. వట్టివారేయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. నేనే జ్ఞానవంతుడను అని అనుకుంటే, నేనే పరిశుద్ధుడను అని అనుకుంటే, వాక్యముని వినేసి బోధించేసి అలా బ్రతకకుండా ఉంటే, అర్హత లేకపోయినా సరే నేనేదో ఎన్నికైన వాడనని గొప్పగా చెప్పుకుంటే, వీళ్ళందరూ కూడా వారికి వారే మోసగించుకుంటున్నారు. వారి చేతిలో వారే ఓడిపోతున్నారు, కానీ మేమే గెలిచేసామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వారిని భ్రమపరుచు ఆత్మ పట్టేసింది కనుక చాలా కష్టం. రెండవదిగా, ఎక్కువ సమయం తీసుకుంటున్నానండి, అలా ఏమన్నా ఉందా? రెండవదిగా, ఇతరుల చేతిలో మోసపోవడం. ఇది కూడా తప్పే. ఎందుకంటే 1 యోహాను 3వ అధ్యాయము 7వ వచనము, 1 యోహాను 3వ అధ్యాయము 7వ వచనము, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా ఉండండి, ఈ కేర్ తీసుకోండి. మీ చేతిలో మీరు మోసపోవద్దు, యాజ్ వెల్ యాజ్ మరొకరి చేతిలో కూడా మీరు మోసపోవద్దు. యేసుక్రీస్తుని అడుగుతూ ఉంటారు, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేమిటి అన్నప్పుడు యేసు చెప్పినటువంటి మాట, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. మత్తయి సువార్త 24లో ఉంటుంది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురును మోసగించెదరు. 5వ వచనంలో చూస్తే, నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరచెదరు. నేనే క్రీస్తునని చాలామంది చెప్పుకుంటున్నారు, మేము ప్రవక్తలమని చాలామంది చెప్పుకుంటున్నారు. కనుక జాగ్రత్త. ఎలాగా వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా తెలవాలంటే ఏం చేయాలి మనం? బెరయ సంఘం వాళ్ళు ఏం చేశారు? అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11లో ఉంటుంది.
పౌలుయును శీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవోనని ప్రతిదినము లేఖనములను పరిశోధించిరి. ఉదయం నా మాటలు విన్నారు, ఇప్పుడు మీరు నా మాటలు వింటున్నారు. ఒకసారి అవునో కాదో మీరు కన్ఫర్మ్ చేసుకోండి, వాక్యాన్ని వెరిఫై చేసుకోండి. ఎవరు చెప్పినా నిజమని నమ్మేయకండి. ప్రతి ఆత్మను నమ్మక. నా ప్రసంగాలు కూడా నమ్మకండి, అవునో కాదో చూసుకోండి. నా సంఘ బిడ్డలకు అదే చెప్తాను నేను. పౌలంతటి వాడు చెప్పినప్పుడే ఆనాటి సంఘం వారు అవునో కాదో అని చెక్ చేసుకున్నారు కదా. నేనెంత ఒక సామాన్యుడను. ఒక్కసారి వెరిఫై చేసుకోండి, ఒకసారి వెరిఫై చేసుకోండి. 1 యోహాను 4వ అధ్యాయము ప్రారంభ వచనము, ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. రకరకాల బోధలు క్రైస్తవ్యాన్ని చుట్టుముట్టేశాయి. యేసును దేవుడు కాదనేవాళ్ళు అనేక క్రైస్తవులు కూడా ఉన్నారు. తెలుసా మీకు సంగతి? యేసును దేవుడు కాదనేవారు ఉన్నారు, పరిశుద్ధాత్మను కాదనేవాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాల బోధలు వచ్చేసాయి. నేనే యేసునని చాలామంది చెప్పుకుంటున్నారు. నేనే దేవుని భార్యని అంటుంది ఆవిడెవరో, ఏదో పేరు ఆవిడది, జింగిల్జా, అదేనండి ఆవిడ పేరు. ఆమెకు సంబంధించిన సంఘాలు కాకినాడలోనే ఉన్నాయి. భయంకరమైన బోధలు చుట్టుముట్టేసే సంఘాలను. పరలోకం లేదనేవారు ఉన్నారు, నరకం లేదనేవారు ఉన్నారు, సాతాను లేడనేవారు, ఎన్నో రకాలైన బోధలు గలిబిలి నేటి క్రైస్తవ ప్రపంచాన్ని ఉన్నప్పుడు అది అవునో కాదో అని మీరు వాక్యాన్ని పరిశోధించాలి మిత్రులారా. మన జీవితంలో మీరు షాపింగ్కి వెళ్తున్నప్పుడు మీ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే అందులో చక్కని క్వాలిటీ ఏదో మీరు కొనుక్కుంటారు కదా. చాలా షాపులకు వెళ్తారు, మోసపోకుండా ఉండడానికి అది క్వాలిటీ అవునో కాదో మీరు చెక్ చేసుకుని కొంటారు కదా. భౌతికమైన జీవితంలో మనం మోసపోకూడదని ఎంత కేర్ తీసుకుంటామో ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం మోసపోకుండా ఉండాలి. రకరకాల బోధలు క్రైస్తవ్యాన్ని గలిబిలి చేసేస్తూ ఉన్నాయి ఈ కాలంలో. ఇలాంటి పరిస్థితులలో మిత్రులారా మనం ఇంకొకరి చేతిలో మోసపోకుండా, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, నాకు అది చెప్పాడు, ఇది చెప్పాడని చెప్పి మోసగించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇలా మోసగిస్తున్నారని అసలు దర్శనాలు లేవే అనేవాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఇదొకటి బాధ. ఆత్మవరాల పేరుతో చాలా మోసాలు అవుతున్నాయి, స్వస్థతల పేరుతో చాలా మోసాలు అవుతున్నాయి. ఓకే, నేను ఒప్పుకుంటాను. అలాగని చెప్పేసి స్వస్థతలు లేవనే బ్యాచోళ్ళు ఉన్నారు. మళ్ళీ అది ఇది బాధ, అది తప్పే ఇది తప్పే. ఈ కళలు వచ్చాయి, దర్శనాలు వచ్చాయని చెప్పి చాలామంది మోసం చేస్తున్నారు. ఓకే, అలాగని చెప్పి దర్శనాలు లేవనేద్దామా? నో, దర్శనాలు ఉన్నాయి, కానీ ఆ పేరుతో మోసగించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ జాగ్రత్త తీసుకోండి. ఈ మోసగించేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని చెప్పేసి స్వస్థతలు లేవు, దర్శనాలు లేవు అలా అనకండి మళ్ళాని. అది తప్పు. చాలా కేర్ తీసుకోవాలంటే మీరే ప్రార్థనాపూర్వకంగా ఇండివిజువల్గా వాక్యాన్ని మీరు ధ్యానించాలి. డోంట్ డిపెండ్ అదర్స్. నా మీద ఆధారపడకండి, ఏ మనిషి మీద ఆధారపడకండి. బైబిల్ చెప్తున్న మాట 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఇందులో నేను కూడా ఉన్నాను కదా, నేను కూడా మానవుడినే కదా, నేను మనిషినే కదా. మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. ఇన్ని రకరకాలైనటువంటి బోధలలో ప్రభువా ఏది సత్యమో నాకు తెలియచేయని ప్రార్థనాపూర్వకముగా మీరు మోకరించి ప్రార్థన చేసి వాక్యాన్ని మీరు చదివితే దేవుడు తప్పకుండా సత్యమును మీకు తెలియచేస్తాడు. మీరు మోసపోకుండా దేవుడు కాపాడతాడు. సో మనం మోసపోకుండా ఉండాలి అంటే చివరిగా ఈ వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. 1 యోహాను 3వ అధ్యాయము 26-27 వచనాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మనం మోసపోకుండా ఉండాలంటే, మనలను మనం మోసపరుచుకోకుండా ఉండాలంటే, ఇంకొకరి చేతిలో మనం మోసపోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మోసపోవటం కూడా పాపమే అన్న సంగతి మీరు గుర్తించారా? ఇంతకని
మోసపోవటం కూడా పాపమే అన్న సంగతి మొట్టమొదటిగా గుర్తించినప్పుడే అప్పుడు మోసపోకుండా ఎలా ఉండాలో దేవుడు మనకు తెలియచేస్తాడు. ముగిస్తాను. 1 యోహాను 3వ అధ్యాయము 26, 27 వచనాలు. మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అసత్యము కాదు. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతాడో, ఈ అభిషేకం ఎవరికండి? ఇది ఎవరికి? ఎంతకైనా ఓన్లీ కాపరులకా, బోధకులకు మాత్రమేనా, విశ్వాసులకు కూడానా? విశ్వాసులకు కూడా, ఇంక్లూడింగ్ బిలీవర్స్. సాధారణముగా అభిషేకం అనగానే బోధించే వారికి మాత్రమే ఉంటుంది అనుకుంటారు చాలామంది. నో, విశ్వాసులకు కూడా అభిషేకం అవసరమై ఉన్నది. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతారో వారు తప్పుడు బోధలను గుర్తించగలరు. ఎవరి చేతిలో మోసపోకుండా వారు ఉండగలరు. ఆ శక్తి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అసత్యం. 20 చూడండి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. దేవునికి మహిమ కలుగునగాక. ఒకరి చేతిలో మనం మోసపోకుండా ఉండాలి అంటే మనము పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. ప్రభువా, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, లేకపోతే నేను మోసపోతాను. ప్రపంచమంతా మోసకరమైనది. మోసకరమైన బోధలు, మోసకరమైన క్రియలు గలిబిలి చేస్తూ ఉన్నాయి. నేను మోసపోకుండా ఉండాలి. నీ ఆత్మతో నన్ను అభిషేకించు దేవా అని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మిత్రులారా, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము లేకపోతే ఎంత తెలివైనోడైనా పడిపోతాడు. కానీ వాడు ఏమనుకుంటాడంటే నేను పడననుకుంటాడు. పడిపోయి కూడా నేను పడలేదనుకుంటాడు. అది విశేషం. ఈ తప్పుడు బోధల్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా? యేసుని దేవుడు కాదు అని నమ్మే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే యేసుని దేవుని నమ్మే వాళ్ళందరూ నరకం వెళ్ళిపోతారు, మనమే పరలోకం వెళ్తాం అనుకుంటారు వాళ్ళు. ఈ చెడు బోధల్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే సెల్ఫ్ హిప్నాసిస్, మనమే పరలోకం వెళ్తాము, వాళ్ళందరూ నరకం వెళ్ళిపోతారు అనుకుంటారు. ఈ తప్పుడు బోధల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి తెలియదు, ఎందుకంటే భ్రమపరుచు ఆత్మ వాళ్ళని పట్టేసింది. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము కలిగిన వాడు నన్ను చాలామంది లాగాలని చూశారండి వారి బోధల్లోనికి. కొంచెం సైలెంట్గా ఉంటాడు, ఏం చెప్పినా వింటాడు, ఈజీగా లాగేయొచ్చని చాలా ప్రయత్నాలు చేశారు నన్ను. ఆత్మాభిషేకము నీలో నాలో ఉన్నప్పుడు ఎంత గట్టిగా చెప్పినా సరే ఒక డిబేట్ జరుగుతుంది. ఒకసారి యేసుక్రీస్తు దేవుడు అనొక ఆయన, యేసుక్రీస్తు దేవుడు కాదనొక ఆయన. డిబేట్ అంతా కూడా యేసుక్రీస్తు దేవుడు కాదనేవాడు గట్టిగా చెప్తున్నాడు. అందరూ అతనికే చప్పట్లు కొట్టేస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడు అన్న అతను సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు, సరిగా చెప్పలేకపోతున్నాడు. అందరూ ఏమనుకుంటున్నారంటే నిజమేనేమో, ఈయనే చెప్పలేకపోతున్నాడంటే యేసు దేవుడు కాదేమో అని భ్రమలో ఉన్నారు. అక్కడ ఒక విశ్వాసి కూడా ఆ డిబేట్ చూస్తూ ఉన్నాడు. జరిగిన విషయం ఇది. డిబేట్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి, ఏవయ్యా ఇప్పటికన్నా నమ్ముతావా నమ్మవా, యేసు దేవుడు కాదని అన్నాడట. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నాలో పరిశుద్ధాత్మ దేవుడు అది తప్పని చెప్తున్నాడయ్యా. డిబేట్లో అతనే నెగ్గేయచ్చు. ఎవడు నోరుంటే వాడే నెగ్గుతాడు, ఎవడు వాక్చాతుర్యంతో మాట్లాడతాడో వాడే నెగ్గుతాడు, ఎవడు ఫూలిష్గా ఆర్గ్యుమెంట్ చేస్తాడో వాడే నెగ్గుతాడు. నెగ్గటం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దాన్ని యాక్సెప్ట్ చేయమంటం లేదు. యేసు దేవుడు. హల్లెలూయా. ఆత్మతో అభిషేకించబడిన వాడు చెడు బోధల వైపుకు ఆకర్షితుడు కానే కాడు, వాడు మోసపోడు. సోదరిమణులారా, మోసపోవద్దు. మనం మోసపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మతో మనందరము అభిషేకించబడాలి. దాని కొరకు ప్రార్థన చేద్దామా? 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మోసకరమైన లోకములో మేము బ్రతుకుతూ ఉన్నాము దేవా. లోకములో ఉన్నదంతా మోసమే, ఎక్కడికి వెళ్ళినా మోసమే, ప్రతి పనిలోనూ మోసమే. మోసకరమైన లోకము. అలాంటి పరిస్థితుల్లో ప్రభువా, మోసపోకూడదని మీరిచ్చిన ఆజ్ఞను
మేము పాటించడానికి తండ్రి మీ సహాయాన్ని అడుగుతూ ఉన్నాము ప్రభువా. ముందుగా మా చేతిలో మేమే మోసపోకుండా, మమ్మల్ని మేమే మోసగించుకోకుండా తండ్రి మాకు సహాయం చేయండి. మొట్టమొదటిగా మోసపోవటం కూడా పాపమే అన్న సంగతిని మాకు తెలియచేయండి. అలాగే అనేకులైనటువంటి చెడ్డ బోధకులు, లోక సంబంధమైన వారు మమ్మల్ని మోసగించడానికి నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉన్నారు తండ్రి. సంఘాన్ని గలిబిలి చేస్తూ ఉన్నారు. అనేక రకాలైన బోధలతో మమ్మల్ని లోబరుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వారి వాక్చాతుర్యముతో తండ్రి మమ్మల్ని గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభువా తండ్రి, సత్యము మేము తెలుసుకోవడానికి మీ ఆత్మచేత అభిషేకించబడాలని, మీ ఆత్మచేత అభిషేకించబడేవాడు ఎవరి చేతిలోనూ మోసపోడని నీ వాక్యంలో విన్నాము ప్రభువా. సహాయం చేయండి. ఈ చక్కని సంఘమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి బిడ్డను ఆత్మతో అభిషేకించండి నాయన. వారికి వారే మోసగుచ్చిపోకుండా, మరొకరి చేతిలో మోసపోకుండా మీ కాపుదల వారికి దయచేయండి తండ్రి. మా స్వంత ప్రయత్నముతో అది సాధ్యము కాదు తండ్రి, మేము బలహీనులమయ్యా. అందుకనే మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి. మోసపోకుండా మమ్మల్ని కాపాడండి. సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఎవరైనా అనారోగ్యముగా ఉంటే ప్రభువా స్వస్థపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోండి. అన్నిటికన్నా ప్రాముఖ్యముగా తండ్రి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను దయచేయండి. వాక్య జ్ఞానమును వారికి దయచేయండి. పరిశుద్ధమైన జీవితాన్ని వారికి దయచేయండి. సంఘమును అభివృద్ధిపరచండి. ఆ నిత్య జీవము కొరకు సిద్ధపడేలా సహాయం చేయండి. నిశ్చితమైతే ఇంకొకసారి సంఘానికి వచ్చేలా కృప చూపించండి. యేసు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.